అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో 11వ అధ్యాయం పారాయణ చేసుకుందాము. అయితే 11వ అధ్యాయంలోకి వెళ్ళే ముందుగా 10వ అధ్యాయంలోని కొన్ని ధ్యాన విశేషముల్ని ప్రస్తావించుకుందాము. అయితే 10వ అధ్యాయంలో ధ్యానం గురించి ప్రస్తావన డైరెక్ట్గా ఏమీ ఇవ్వలేదు మాస్టర్స్. ఇక్కడంతా కూడా ధ్యానం గురించి ఎక్కడ కూడా మనకి చెప్పలేదు. కానీ ఎన్నో అద్భుతమైన విశేషాలు మనకున్న సమస్యలు ఏ విధంగా తీరిపోతాయి అనేసి చాలా అద్భుతంగా వివరించారు. ఇంకొకటి, భగవంతుడు 1,00,000 మార్గాల్లో నువ్వు పాడైపోతే నేను 10,00,000 మార్గాల్లో నేను ఉద్ధరించడానికి వస్తాను అని చెప్పి ఉన్నారు కదా మాస్టర్స్. మనం ధ్యానము అనే ఒక్క అడుగు కనుక వేసామంటే ఆ భగవంతుని లీలల్ని, భగవంతుని తత్వాన్ని అద్భుతంగా మనం అర్థం చేసుకుంటూ ఉండొచ్చు మాస్టర్స్. మీ ధ్యానం చేసే కొద్దీ మీకు అవన్నీ కూడా చాలా అద్భుతంగా అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి రోజు ధ్యానం చేస్తూ ఉండండి మాస్టర్స్. ఇప్పుడు 11వ అధ్యాయం పారాయణ చేసుకుందాము. శ్రీపాదరాజం శరణం ప్రపత్యే. అధ్యాయం 11. సుబ్బయ్య శ్రేష్ఠి చింతామణి బిల్వ మంగళుల వృత్తాంతము. దత్తారాధన వలన సకల దేవతారాధన ఫలము. శ్రీపాదుల జన్మము అత్యద్భుత జ్యోతిర్మయము. శ్రీ సుబ్బయ్య శ్రేష్ఠి ఆ మరునాడు ఈ విధముగా సెలవిచ్చెను. శ్రీ దత్తప్రభువు సర్వదేవతా స్వరూపులు. దత్తుని ఆరాధించిన ఎడల సకల దేవతారాధన ఫలితము లభించును. సర్వదేవతలలోనూ అంతర్లీనముగా శ్రీదత్తులే ఉన్నారు. శ్రీ సుమతీమాత శని ప్రదోష సమయమున అనసూయా తత్వమందలి పరమశివుని ఆరాధించడి వారు. అందువలన శ్రీ దత్తప్రభువులోని శివతత్వము అనసూయా తత్వమునందు ప్రతిబింబించి అనసూయామాతతో సమానమైన స్థితి నందున్న సుమతీమాత యొక్క గర్భమునందు శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించినది. ఇది ఒకానొక అద్భుత యోగ ప్రక్రియ. వారు మాతాపితృ సంయోగం వలన కాక యోగనిష్ఠులై ఉన్న అప్పలరాజు శర్మ సుమతీమాతల నేత్రముల నుండి యోగ జ్యోతులు ప్రభవించి అవి సంయోగము చెంది సుమతీమాత గర్భమునందు నిలిచి 9 మాసములు నిండిన తదుపరి కేవలము జ్యోతి స్వరూపముగా మాత్రమే వెలువడినది. శ్రీపాదులు వస్తుతః జ్యోతి స్వరూపులు. వారు 3వ సంవత్సరము నుండి కొన్ని వింత శక్తులను ప్రకటించసాగిరి. శ్రీపాదుల వారి తరువాత వారికి శ్రీ విద్యాధరి, రాధ, సురేఖ అను 3 సోదరీమణులు జన్మించిరి. శ్రీ విద్యాధరి జననమందిన రోజున బాపనార్యుల దూరపు బంధువు మల్లాది రామకృష్ణావధాన్లు అను మహాపండితుడు వారి ఇంటికి వచ్చెను. వారికి చంద్రశేఖరుడను కుమారుడుండెను. గండికోట వారింట మహాలక్ష్మియే జన్మించెను. ఆమె మల్లాది వారి కోడలైన బాగుండునని బంధువులు ముక్తకంఠముతో పలికిరి. శ్రీపాదుల వారు కూడా తమ సోదరి శ్రీ విద్యాధరిని చంద్రశేఖరునికిచ్చి వివాహము చేసిన బాగుండుననిరి. శ్రీపాదుల వారు సిద్ధ సంకల్పులు, వజ్ర సంకల్పులు. వారి వచనానుసారమే తదుపరి కాలమునందు శ్రీ విద్యాధరికిని చంద్రశేఖరావధాన్లకును రంగరంగ వైభవముగా పీఠికాపురమున వివాహమాయెను. రాధయ్యను సోదరిని విజయవాటిక నివాసులైన విశ్వనాథ మురళీకృష్ణావధాన్ల గారికిని, సురేఖయను సోదరిని మంగళగిరి నివాసులైన తాడేపల్లి దత్తాత్రేయ అవధాన్ల గారికిని ఇచ్చి వివాహము చేసిరి. నాయన శంకరభట్టు శ్రీపాదుల వారి లీలలు అనూహ్యములు. ఈ లీలలను స్మరించు వారికి పాపములు నశించును. గోదావరి మండలమునందు తాటంకపురము అనగా తణుకు అను గ్రామము కలదు. అందు అనేక వాజపేయములను, పౌండరీకములను, మహాయాగములను ఆచరించిన పరమ పవిత్రమైన వంశము ఒకటి కలదు. వారే వాజపేయాజులు వారు.
పీఠికాపురమునందలి మల్లాది వారికిని తణుకునందలి వాజపేయ యాజుల వారికిని సన్నిహిత సంబంధములు కలవు. అయితే వాజపేయ యాజుల వారు ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రమను సిద్ధాంతమునందు విశ్వాసము కలవారు. వారు వశిష్ఠ శక్తి పరాశర సత్రయా ఋషి ప్రవరాన్విత పరాశర గోత్ర సంభవులు. వారు ఋగ్వేదులు. మల్లాది వారు యజుర్వేదులు. కర్ణాటక దేశమున ఋగ్వేదము పఠించు బాలకులకు సరియైన బోధకులు లేకుండిరి. ఆ సందర్భమున తణుకునందున్న వాజపేయ యాజుల మాయాలాచార్యుల వారిని వారాహ్వానింప కర్ణాటక దేశమునందున్న హోయసాలకు వారు వలస వెడలిరి. అప్పటి నుండి వారిని హోయసాల బ్రాహ్మణులని పిలువసాగిరి. వారు బ్రాహ్మణ వృత్తిని క్షాత్ర వృత్తిని సమముగా స్వీకరించిరి. సనాతన ధర్మమును సంరక్షించు నిమిత్తము వారు ఎన్నో పడరాని పాట్లు పడిరి. మాయనాచార్యులకు 2 కుమారులు. ఒకరు మాధవాచార్యులు, రెండవ వారు సాయనాచార్యులు. వీరిరువురును ఉద్దండ పండితులే. సాయనాచార్యుల వారు వేదములకు భాష్యమును వ్రాసిరి. మాధవాచార్యులు మహాలక్ష్మి అనుగ్రహమునకై తీవ్ర తపమాచరించిరి. మహాలక్ష్మి ప్రసన్నము కాగా వారు తమకు విశేషమైన లక్ష్మీ కటాక్షము కావలనండ్రి. అంతటా శ్రీదేవి, నాయన అది నీకు ప్రస్తుత జన్మమున సాధ్యము కాదు అనును. వారు వెంటనే, అమ్మా, నేను సన్యసించుచున్నాను, నాకు ఇప్పుడు 2వ జన్మయే కదా అనిరి. శ్రీదేవి అనుగ్రహించును. వారు లోహమును ముట్టుకున్న అది బంగారముగా మారుచుండెడిది. వారే విద్యారణ్య మహర్షులు. వారిని శ్రీపాదుల వారు అనుగ్రహించిరి. వారికి 3వ తరముగా సన్యాసాశ్రమ పరంపరలో శ్రీకృష్ణ సరస్వతిగా జన్మించినది వారే. శ్రీపాదులు భవిష్యత్తులో నరసింహ సరస్వతిగా అవతరించినప్పుడు వారికి శ్రీకృష్ణ సరస్వతి సన్యాసాశ్రమ గురువులుగా నుందురు. వారికి భోగముల యందు కాంక్ష నశింపలేదు కనుక తదుపరి శతాబ్దములలో సాయనాచార్యుల వంశములో గోవింద దీక్షితులుగా జన్మించి తంజావూరు ప్రభువులకు మహామంత్రి రాజర్షిగా వేనోళ్ళ కొనియాడబడుదురు. ఇది అంతేను భవిష్యవాణి. ఇది శ్రీపాదుల వారే స్వయముగా నిర్ణయించిన విధి విధానము. వారు సత్య సంకల్పురు కనుక విధిగా ఈ భవిష్యవాణి జరిగి తీరును. అనేక దేవతారాధనలు చేయునప్పుడు ఆయా దేవతలలో దత్తప్రభువు చైతన్యము ప్రతిబింబించి నూతన చైతన్యముగా మార్పు నొంది సాధకుల అభీష్టములను నెరవేర్చును. దత్తప్రభువుని ఆశ్రయించినచో ఏ దేవతాంశము వలన ఎంత మేరకు ఏ పని నిర్వర్తింపబడవలెనో దత్తప్రభువే నిర్ణయించి కంటికి రెప్పవలే కాపాడుదురు. ధ్రువుడు కఠోర తపమాచరించును. అతనికి శ్రీ మహావిష్ణువు తన అపారమైన అనంతమైన పితృవాత్సల్యమును పంచి ఇచ్చెను. శ్రీ దత్తప్రభువు సగుణతత్వమునకు నిర్గుణతత్వమునకు అతీతమును ఆధారమును అయిన పరమతత్వము. అది ఏ చరమతత్వము, అది ఏ ఆదితత్వము, అది ఏ ఆద్యంతరహిత తత్వమును దత్తతత్వముకు కేవలము అనుభవపూర్వకముగా తెలుసుకొనవలెనే గాని అది ఈ విధముగా ఉండునని మనము తర్కబుద్ధితో యోచించుట కేవలము నిష్ఫలము. ఒక పని జరుగుటకు కానీ జరగకుండుటకు కానీ వేరొక విధముగా జరుగుటకు కానీ సర్వసామర్థ్యమే శ్రీపాద శ్రీవల్లభ అవతార రహస్యము. శ్రీపాద తత్వము. తాను స్వయముగా దత్తాత్రేయుడనని వచించిన శ్రీపాదులు తమ ఇంట నుండి కాలాగ్ని శమన దత్తుని ఆరాధించువారు. ఒక పర్యాయము పాపనార్యులు ఈ విషయమున మదనపడి శ్రీపాదుల వారినే, నాయనా శ్రీపాద, నీవు దత్తుడవా లేక దత్త ఉపాసకుడవా అని ప్రశ్నించిరి. అంతటా వారిట్లనిరి, నేను దత్తుడనని చెప్పునప్పుడు నేను దత్తుడనే అగుచున్నాను, నేను దత్త ఉపాసకుడనని చెప్పునప్పుడు దత్తోపాసకుడనే అగుచున్నాడు, నేను శ్రీపాద శ్రీ వల్లభుడని చెప్పునప్పుడు శ్రీపాద శ్రీ వల్లభుడనే అగుచున్నాడు. నేను ఏది సంకల్పించినా అదే జరుగును, నేను ఏ విధముగా అనుకునినా అదే అగుచున్నాను. ఇది
ఇదే నా తత్వము. తాతగారికి ఇదంతయును అయోమయముగా నుండెను. అంతటా శ్రీపాదులిట్లనిరి, తాత, నీవు నేను ఒకటే. రాబోవు జన్మలో ముమ్మూర్తులా నిన్ను పోలిన శరీరముతో మాత్రమే అవతరింపనున్నాను. నీలో సన్యాసాశ్రమము స్వీకరించవలననేటి కోరిక ప్రబలముగా ఉన్నది. నీవు ఈ జన్మలో కానీ వచ్చే జన్మలో కానీ సన్యాసిగా ఉండుట నా సంకల్పములో లేదు. ముమ్మూర్తులా నీ రూపములో అవతరించి నీ కర్మబంధములను వాసనా విశేషములను ధ్వంసము చేయదలచినాను అని గోముగా తాతగారి భూమధ్యమును తాకెను. అది కూటస్థ చైతన్యమునకు ఆవాసము. వారు కొద్ది క్షణముల పాటు హిమాలయములలో నిశ్చల తపో సమాధిలోనున్న బాబాజీని చూచిరి. వారు కొంతసేపటికి ప్రయాగ మహాక్షేత్రములోని త్రివేణీ సంగమములో స్నానము చేయుటను గాంచిరి. ఆ తదుపరి శ్రీపాదవల్లభ రూపమును గాంచిరి. ఆ స్వరూపము కుకుటేశ్వరాలయమునందలి స్వయంభూదత్తినిలోనికి అంతర్లీనమాయెను. దానిలో నుండి అవధూత స్వరూపము వెడలెను. తన కుమార్తె అఖండలక్ష్మి సౌభాగ్యవతి సుమతీ మహారాణి ఆ అవధూతకు భిక్షనిచ్చుటను గాంచిరి. ఆ అవధూత స్వరూపమే శ్రీపాద శ్రీవల్లభ రూపమును పొంది సుమతీ మహారాణి ఒడిలో పసిబిడ్డగా నుండుటను చూచిరి. ఆమె ఒడి నుంచి విడివడి 16 సంవత్సరముల యువకునిగా మారుటను గమనించిరి. ఆ నవయువకుడు తన వంక గంభీర దృక్కులను ప్రసరించి ముమ్మూర్తులా తన స్వరూపమును పొందెను. అయితే ఆ మూర్తి సన్యాసిగా ఉండెను. ఏదో 2 పవిత్ర నదుల సంగమ స్థలములో స్నానము చేసి తన శిష్య బృందముతో ఠీవిగా నడుచుచుండెను. ఆ సన్యాసి తన వంక చూసి ఇట్లు పలికెను, ఓహో, నేను ఎవరా అని విచికిత్సలో ఉన్నట్లున్నావు. నన్ను నృసింహ సరస్వతి అందురు. ఇది గంధర్వపురము. ఈ మాటలు పలికిన కొద్ది క్షణములలోనే తన అంగవస్త్రమును నదిలో వైచి దాని మీద కూర్చుని శ్రీశైలమును చేరెను. అచ్చట కదలీవనమునందలి మహాపురుషులు మహాయోగులు సాష్టాంగ ప్రణామములు చేసిరి. వారందరూ, మహాప్రభు, మీ రాక కోసం అనేక వందల సంవత్సరముల నుండి తపమాచరించుచున్నాము. మమ్ముల ధన్యుల చేయవలసినదని ప్రార్థించిరి. అనేక సంవత్సరములు అచట తపమాచరించిన మీదట కేవలము కౌపీనధారి అయి వృద్ధ రూపమును పొందునట్లు కనిపించెను. అత్యంత తీక్షణ దృక్కులను బాపనార్యుల ఎడల ప్రసరింపజేయుచు ఈ నా స్వరూపమును స్వామి సమర్థుడని అందురు అని వచించెను. కొంతసేపటికి శరీర త్యాగము చేసి తన ప్రాణశక్తిని ఒకానొక వటవృక్షమునందును తన దివ్యాత్మను శ్రీశైలమునందలి మల్లికార్జున శివలింగమునందును విలీనము కావించినట్లు గాంచెను. మహాపవిత్రమును అత్యంత శక్తివంతమును అయిన ఆ శివలింగము నుండి మేఘ గంభీర స్వరముతో, బాపనార్య, నీవు ధన్యుడువు. అగ్రాహ్యమును అవాంగ్మనస గోచరమును అనంతమును కేవల జ్ఞాన స్వరూపమును అనాద్యంతమును అయిన నన్ను నీవు నీ యొక్క క్రియాయోగ శక్తి వలన సూర్యమండలము నుండి శక్తిపాతమునర్చి ఈ జ్యోతిర్లింగమునందు ఆకర్షించితివి. 18,000 మంది దివ్య పురుషులు ఈ జ్యోతిర్లింగమునందు విలీనుడనైయున్న నన్ను సదా సేవించెదరు. ఈ జ్యోతిర్లింగ దర్శనము చేయువారికి సదా ఆ దివ్య పురుషులు భౌతిక ఆధ్యాత్మిక ప్రగతియందు దోహదపడెదరు. త్రిమూర్తి స్వరూపుడనైన నేను శ్రీపాద శ్రీవల్లభ నృసింహ సరస్వతి స్వామి సమర్థ స్వరూపములలో నిన్ను అనుగ్రహించుచున్నాను అను మాటలు వినిపించెను. నాయన శంకరభట్టు, శ్రీగురుని లీలలు అనూహ్యములు. కొంతసేపటికి బాపనార్యులు
ప్రకృతిస్థులైరి. తమకు ఎదురుగా అమాయకమైన ముఖముతో చిరునవ్వులు చిందించుచు 3 సంవత్సరముల ప్రాయములో ఉన్న శ్రీపాదుల వారిని చూచిరి. ఈ వింత అనుభవము వారికి దివ్య మధురముగా నుండెను. శ్రీపాదుల వారిని తమ గుండెలకు హత్తుకొనిరి. కొంతసేపు వారు దివ్య తన్మయావస్థలో నుండిరి. ఆ తన్మయావస్థ నుండి స్వస్థుడై అగ్నిహోత్ర కార్యక్రమునకు పూనుకొనిరి. వారు అగ్నిహోత్రము చేయు కార్యము వింతగొల్పునిదిగా ఉండును. జమ్మికర్రను రావికర్రను ఉపయోగించి సాధారణముగా అగ్నిని పుట్టించెదరు. కానీ బాపనార్యులు మాత్రము సమిధలను అగ్నికుండమునందుంచి వేదమంత్రోచ్చారణ చేయుదురు. వెంటనే అగ్ని సృష్టి అయి ప్రజ్వలించును. అప్పలరాజు శర్మగారు కూడా ఇదే విధముగా చేయుదురు. వారి వంశమునందు అగ్ని పూజ కలదు. ప్రజ్వలించుచున్న అగ్నికుండమునందు దిగి ఆహుతులను వేల్చుదురు. ఇది సాధారణముగా విశేష పర్వములందు చేయువారు. ఈ విధమైన అగ్ని పూజ అందు వారి శరీరమునకు గాని వస్త్రములకు గాని అగ్ని వలన ఏ విధమైన ఇబ్బందియు కలగదు. ఇది ఆశ్చర్యములలోకెల్లా ఆశ్చర్యము. శ్రీపాదుల ఘటనాఘటన సామర్థ్యము. బాపనార్యులు అగ్నిహోత్రము సల్పు కార్యమున ఆనాడు ఎన్ని మార్లు వేదమంత్రములను ఉచ్చరించుచున్నను అగ్ని సృష్టి జరగలేదు. శ్రీపాదుల వారు తమ తాతగారి దురవస్థను చూచి లీలగా నవ్వుకొనుచుండిరి. తాతగారికి ముచ్చెమటలు పోయిచుండెను. అంతట శ్రీపాదుల వారు అగ్నికుండము వైపు చూచి, ఓయి అగ్నిదేవా, నిన్ను ఆజ్ఞాపించుచున్నాను, తాతగారి దైవ కార్యమునకు ఆటంకము కలిగింపకము అనిరి. వెంటనే అగ్ని సృష్టి జరిగి ప్రజ్వలింపసాగను. శ్రీపాదుల వారు తాతగారి కలశమునందలి నీటిని గైకొని అగ్నిగుండములో పోసెను. అగ్ని ఆరిపోవుటకు బదులు మరింతగా ప్రజ్వలింపసాగను. తాతగారు ఈ వింతను చూచి మరింత ఆశ్చర్యపోయిరి. శ్రీపాదుల వారిట్లనిరి, తాత, నా ఈ అవతరణమునకు నీవును పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠియును నరసింహవర్మయును కారకులు. అందువలన నీవు కానీ మా నాయన కానీ పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి నుండి కానీ నరసింహవర్మ నుండి కానీ ధన సహాయము కానీ ధనేతర సహాయము కానీ స్వీకరించిన అది దానము కింద లెక్కకు రాదు. ఆ రకముగా సహాయమును స్వీకరించకపోవుట దైవద్రోహము కూడా కాగలదు. అటువంటి సహాయమును పరమేశ్వరానుగ్రహముగా భావింపవలెను. నాకు జన్మనిచ్చిన మాతృమూర్తి సుమతీ మహారాణి మల్లాది వారికి కాదు, పైండా వారి వత్సవాయి వారి కుటుంబమునకు కూడా ఆడపడుచుగా భావింపబడవలెను. ఇది నా శాసనము అనిరి. శ్రీపాదులు ఈ మాటలను పలుకు సమయమున అప్పలరాజు శర్మయును సుమతీ మహారాణియును అచ్చటినే ఉండిరి. పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠియును నరసింహవర్మయును యాదృచ్ఛికముగా అచ్చటనే ఉండిరి. శ్రీపాదుల వారిట్లనిరి, నా సంకల్పము లేనిదే బాపనార్యుల వంటి మహాతపస్వి కూడా అగ్ని సృష్టి కావింపలేదు. మా నాయన కూడా అగ్నికుండమునందు దిగిన ఎడల అగ్నిహోత్రుడు తన ప్రతాపమును చూపించి తీరును. నా సంకల్పమునందు మార్పు జరిగినచో పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి నిరుపేదగా మారిపోవును. పుట్ల కొలది భూములున్న నరసింహవర్మ నిలువ నీడలేని వాడగును. మీరందరూ నా సంకల్పమును అనుసరించియే ఆయా స్థితులలోనున్నారు. నేను బిచ్చమెత్తుకుని వానిని మహారాజుగా చేయగలను, మహారాజును బిచ్చగానిగా మార్చగలను. నన్ను ఆశ్రయించిన నా భక్తునికి వాడు ఏది కోరినా ఇవ్వగలను. అయితే ఇచ్చుటకు ముందు అంతటి ఉన్నత శక్తిని నా భక్తుడు నిలుపుకొనగలడా, తన శక్తి సామర్థ్యములను లోకోపకారము కొరకు ఉపయోగించినా లేదా అని వారిని పరీక్షింతును. నాకు అవసరమని తోచినప్పుడు మన్నును మిన్నుగాను మిన్నును మన్నుగాను మార్చివేయగలను.
బాపనార్యులు కృతయుగములో లాబాద మహర్షిగా ఉండగా వారికి మంగళ మహర్షి అను శిష్యుడొకడు ఉండేటివాడు. మంగళ మహర్షి దర్భలు కోయిచుండగా పొరపాటున చేతికి గాయమై రక్తము స్రవించెను. ఆ రక్తము గడ్డకట్టి సుగంధభరితమైన విభూదిగా మారెను. ఆహా, నేను ఎంతటి గొప్ప సిద్ధిని పొందితిని అని మనసులో వానికి గర్వము కలిగెను. అంతట పరమశివుడు ప్రత్యక్షమై తన చేతిని లీలగా కదిలించెను. హిమగిరుల నుండి మంచి పెళ్ళలు విరిగి పడునట్లు చెప్పలేనంత విభూతి వర్షించెను. పరమశివుడిట్లనియే త్రేతాయుగములో భరద్వాజుడు పీఠికాపురములో సవితృకాటక చయనము చేయును. ఆ మహాచయనమునందు పేరుకొనిన విభూతిలోని లవలేశమును నీకు చూపించి తిని. అంతటా మంగళ మహర్షి గర్వము తొలగిపోయెను. శ్రోతలందరూ అవాక్కై శ్రీపాదుల వారు చెప్పునది వినుచుండిరి. శ్రీపాదులిట్లనిరి, ఈ పీఠికాపుర అగ్రహారంలో అడుగుపెట్టుట ఎన్నో జన్మల పుణ్యఫలము. నా ఈ అవతరణము సమయంలో మీరు నాతో నుండుట చెప్పరానంతటి విశేషము. నా శక్తి అనుభవంలోనికి రావలనన్న మొదట నీవు తీవ్ర సాధకుడు కావలెను. అప్పుడు మాత్రమే నా శక్తి, కరుణ, వాత్సల్యము, రక్షణ, పాప విమోచనము నీకు అనుభవములోనికి వచ్చును. నా జన్మభూమి అయిన ఈ బాపనార్యుల ఇంట నా పాదుకులు ప్రతిష్ఠింపబడును. నేను పీఠికాపురమున ఉదయ వేళలో అమ్మ సుమతి ఒడిలో నుండి పాలను త్రాగెదను. మధ్యాహ్న సమయంలో పీఠికాపురమున అమ్మ సుమతి నాకు గోరుముద్దలు చేసి అన్నము తినిపించును. రాత్రి సమయమున పీఠికాపురమున అమ్మ సుమతి ఒడిలో నుండి గోధుమతో చేసిన హల్వా తిందును. నేను పీఠికాపురమునందు ఉన్నట్లే గంధర్వపురమున నరసింహ సరస్వతి రూపమున ఉందును. మధ్యాహ్న సమయమునందు ఖచ్చితముగా గంధర్వపురమున భిక్ష చేసెదను. అంతర్నేత్ర దృష్టి కలవారులకు ఇవి స్పష్టముగా గోచరించును. మహాపురుషులు, మహాయోగులు, అన్ని దేశముల వారు చీమల పుట్టల వలె లక్షల సంఖ్యలో నా దర్శనార్థము నా దర్బారునకు వచ్చెదరు. వారు దత్త దిగంబర, దత్త దిగంబర, శ్రీపాదవల్లభ, దత్త దిగంబర, నృసింహ సరస్వతి, దత్త దిగంబర అనుచు తన్మయత్వముతో నృత్యము చేసెదరు. నేను కాలపురుషునకు అనుమతి ఇచ్చిన తక్షణమే కాగల కార్యములు క్షణములో నెరవేరును. నా పేరిట మహాసంస్థానం ఒకటి ఏర్పడును. నా ప్రభావము అతిశయించిన కొలదిని ఈ పీఠికాపుర క్షేత్రములో గోష్పాదమంత భూమి కూడా క్రయము పొందుటకు అవకాశము లేకుండును. నేను నా వారు అనుకున్న వారిని అవసరమైతే జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వచ్చి పీఠికాపురములో పడవేసెదను. ఎంతటి ధనవంతుడు అయినను, ఎంతటి యోగి అయినను నా సంకల్పము లేక పీఠికాపురములోని నా సంస్థానమునకు రాలేరు. ఇది నిశ్చయము. నా నిజతత్వమును గ్రహించి ఆనందించుడి. ఈ తరుణము మరి రాదు. మానవుని అవగాహనలోని సమస్త దేవతాశక్తులు నా స్వరూపమునందే ఉన్నవి. నాకు ఎవరైనా దక్షిణ సమర్పించినా నేను దానిని నూరంతులు చేసి తరుణమాసన్నమైనప్పుడు వారికి అనుగ్రహింతును. ధర్మమునకు విరుద్ధము కాకుండా ధనార్జన చేయవలెను. ధర్మమునకు విరుద్ధము కాకుండా కోరికలను అనుభవింపవచ్చును. సత్కర్మలను ఆచరించుట వలన మోహము నశించును. మోహము క్షయమైన పిమ్మట మోక్షము లభించును. నాయన శంకర భట్టు, వింటివా శ్రీపాదుల వారి అమృతవచనములు? ఈ దివ్యోపదేశము తదుపరి ఆ మర్నాడు నరసింహవర్మ శ్రీపాదుల వారిని తమ గుర్రపు బండిలో తమ భూములను చూపించ తీసుకొని పోయిరి. వారికి పుట్ల కొలది భూములు కలవు. ఆ భూములలో అనేక రకముల పంటలు పండును. కానీ బీరపాదులు మాత్రము పుష్పించుట అరుదుగా నుండెను. పుష్పించిన తదుపరి పిందెలు శుష్కించి పోవుట జరుగుచుండెను. ఒకవేళ పిందెలు పెద్దవి అయి కాయలైన ఎడల అవి వంటకు పనికి రానంత చేదుగా నుండెను. ఈ విషయమును శ్రీపాదుల వారితో నరసింహవర్మ మనవి చేసుకొనెను.
శ్రీపాదుల వారు ప్రసన్నవదనులై మా ఇంటిలోని వారికందరికీ బీరకాయ పప్పునందు ప్రీతి మెండు. మా ఇంటిలోని వారికి ఇష్టము గనుక నాకు కూడా ఇష్టమే. అయితే పూర్వకాలములో ఒకానొక దత్తోపాసకుడు ఈ భూమిలో తపమాచరించెను. ఈ పవిత్ర భూమి సాక్షాత్తు దత్తుడనైన నా పాద స్పర్శ కోసము తపన పడుచున్నది. తన తపనను నీకు తెలియజేయుటకు తన భాషలో ఈ విధముగా వ్యక్తీకరించుచున్నది. తప్పక ఈ నేల తల్లి కోరికను తీర్చెదను. ఈ భూమికి నా స్పర్శ తగిలిన తరువాత ఈ భూమాత తత్వములో మార్పు వచ్చును. మంచి రుచి కలిగిన బీరకాయలను ఈ తల్లి మనకు అందించును. తాత, నువ్వు నిర్భయముగా మా ఇంటికి ఇక్కడ పండిన బీరకాయలను పంపుము. ఇంటి వారితో పాటు నేను కూడా ఆ వంటకమును భుజించదును అని పలికెను. నాయన శంకరభట్టు చిత్రాతి విచిత్రము. ఆ రోజు నుండి ఆ నేలలో బీరకాయలు విపరీతముగా కాయుచుండెను. అవి మంచి రుచిని కూడా కలిగి ఉండెను. శ్రీపాదుల వారు నరసింహవర్మతో పాటు గుర్రపు బండి నుండి దిగి ఆ భూములలో కొద్ది ముహూర్తముల సమయము విహరించిరి. అంతలో కొంతమంది చెంచు యువతీ యువకులు ఆ ప్రాంతమునకు వచ్చిరి. వచ్చిన వారందరూ శ్రీపాదుల వారికి ప్రణమిల్లిరి. ఆ సమయమున శ్రీపాదుల వారి దివ్య వదనారవిందమున పరివేష్టించి దివ్య కాంతి వలయం ఏర్పడెను. శ్రీపాదులు ఇట్లనిరి, తాత, ఈ చెంచులందరూ నరసింహావతారమునకు సంబంధించిన వారు. వీరు ఆ మహాలక్ష్మిని తమ తోబుట్టువుగా భావించి ఆరాధించువారు. నీవు నరసింహస్వామి భక్తుడవు కదా. నీవు వీరిని ఆశ్రయించిన నృసింహదేవుని దర్శన భాగ్యమును పొందవచ్చును. శ్రీపాదుల వారు ఇట్లు పలుకుట తమను ఆట పట్టించుట కొరకని నరసింహవర్మ తలచిరి. వారిట్లు పలికిరి, ఓ చెంచులారా, మీ నరసింహదేవుని చూచినారా? వారి జాడ ఏదైనా తెలుపగలరా? దానికి బదులుగా వారిట్లండి, అదేమంత గొప్ప భాగ్యము. సింహపు తల, మనుష్య శరీరము గలవాడు తిక్కరేగి ఈ అడవిలోనే తిరుగుచున్నాడు. వాడు మా సోదరి చెంచులక్ష్మిపై మరలుగొన్నాడు. మా చిన్నది కూడా వానిని ఇష్టపడినది. వారికి మేము వివాహము కూడా చేసి ఉన్నాము. మీరు కావలెనన్న చెంచులక్ష్మిని, నృసింహని కూడా తెచ్చి మీ ముందు ఉంచగలము. ఈ పలుకులు పలికిన తదుపరి ఆ చెంచు యువతీ యువకులు వడివడిగా పరిగెత్తుకుని పోయిరి. నరసింహవర్మ దీనినంతటినీ వింతగా చూచుచుండెను. ఇంతలో తమ భూములకు అడ్డుపడి ఒక యువతియును యువకుడును వచ్చుచుండుటను గమనించిరి. అదృష్టవశమున నేను కూడా ఆ దారి వెంబడి పోవుచుంటిని. శ్రీపాదుల వారు నన్ను తమ వద్దకు రమ్మనిరి. నేను వారి దరిని చేరగా వారు, సుబ్బయ్య శ్రేష్ఠి, దూరము నుండి ఆ వచ్చువారు ఎవరనుకొంటివి? ఆ వచ్చువారు బిల్వమంగళుడును చింతామణియును. కొద్దిపాటి చితుకులను ప్రోగు చేయుము. మనము చితుకుల మంట వేయుదుము. అప్పుడు జరుగు తమాషాను చూడవచ్చును అని పలికిరి. నరసింహవర్మకును నాకును ముచ్చెమటలు పోయిచుండెను. ఆ వచ్చిన వారు బిల్వమంగళుడును చింతామణియే, సందేహము లేదు. వారిరువురును గురువాయూర్ క్షేత్రమునందలి శ్రీకృష్ణదేవుని దర్శనము చేసుకొనిన తదుపరి భాగ్యవశమున కురూరమ్మ అనిడి మహాయోగిని దర్శించిరి. ఆమె అప్రయత్నముగా వీరిని శ్రీపాద శ్రీవల్లభ దర్శన ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించెను. ఆమె ప్రభావమున వీరిలో భక్తి వైరాగ్య బీజములు పడినవి. మంగళగిరి క్షేత్రమునందలి నృసింహుని దర్శించుకుని పీఠికాపురమున శ్రీపాదుల వారి దర్శనార్థము వచ్చుచుండిరి. శతవృద్ధురాలైన మహాతల్లి మహాయోగిని కనుక ఆమె ఆశీర్వచన ప్రభావమున వారికి శ్రీపాదుల వారి దర్శనము ఇచ్చటనే లభించినది. ఇది ఆశ్చర్యకర విషయము. వారిరువురు మంగళగిరిలో ఇట్లు ప్రార్థించిరి, మహాయోగిని కురూరమ్మ దీవెన ఫలించి దత్తాభిన్న స్వరూపులైన శ్రీపాదుల వారి దర్శనము మాకు కలుగనెడల నృసింహదేవుడవైన నీ దర్శనము భౌతికముగా పొందగోరుచున్నాము.
చితుకుల మంట ప్రజ్వరిల్లుచుండగా బిల్వమంగళుడును చింతామణియు తమ శరీరములకు దహన సంస్కారములు జరుగుచున్నంత బాధను అనుభవించిరి. కొంతసేపటికి వారి శరీరముల నుండి వారిని పోలిన నల్లటి ఆకారములు బయటకు వచ్చి ఆ మంటలో పడి రోదించుచు ఆహుతైపోయినవి. ఆ నల్లటి ఆకారములు ఆహుతి అయిన తరువాత వారిద్దరును స్పృహలోనికి వచ్చిరి. ఇంతలో చెంచులు తమ తోబుట్టువు చెంచులక్ష్మితో అచ్చటకు వచ్చిరి. నృసింహదేవుని రెక్కలు విరిచి కట్టి చెంచులు నృసింహదేవుని శ్రీపాదుల ముందుంచిరి. ఇటువంటి చిత్రాతి చిత్రములు ఏ యుగములలోనూ జరగలేదు. శ్రీపాదుల వారి అవతార కార్యక్రమములో లీలలు, చమత్కారములు, కోకొల్లలు, అనూహ్యములు. శ్రీపాదుల వారిట్లు ప్రశ్నించిరి: పూర్వయుగములందలి నృసింహుడవు నీవేనా? ఈ చెంచులక్ష్మి నీ భార్యేనా? హిరణ్యకశ్యపుని వధించి ప్రహ్లాదుని రక్షించనిది నీవేనా? దానికి శ్రీ నృసింహదేవుడు అవునని ముమ్మారు పలికెను. చెంచులక్ష్మియును శ్రీ నృసింహదేవుడును జ్యోతిస్వరూపముతో శ్రీపాదుల వారి శరీరంలోనికి ప్రవేశించిరి. చెంచులు అంతర్ధానమయ్యిరి. బిల్వమంగళుడు మహాభక్తుడై బిల్వమంగళ మహర్షిగా రూపొందెను. చింతామణి మహాయోగినిగా మారిపోయినది. చిత్రాతి చిత్రమైన ఈ లీలలు జరిగిన నరసింహవర్మ గారి భూముల యందు ఒక గ్రామము వెలయుననియు దానిని చిత్రవాడ అని వ్యవహరించెదరని శ్రీపాదుల వారు సెలవిచ్చిరి. వారు సత్య సంకల్పులు, సిద్ధ సంకల్పులు. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. అధ్యాయం 11 సంపూర్ణము.